పద్య నాటకాభిమానులు, నటరాజ స్వరూపులైన ప్రేక్షక దేవుళ్లకు నమస్కారములు. మన పద్య నాటకం పూర్వం ఎంతో వైభవంతో వెలసిల్లింది. ఆ నాటకానికి ఈ మధ్య కాలంలో కొంచెం ఆదరణ తగ్గుతుందని అభిప్రాయం కలుగుతున్న తరుణంలో ఎంతోమంది మహనీయులు ముందుకొచ్చి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు ఆ నాటక రంగాన్ని మళ్ళీ పూర్వపు వైభవం తేవడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మేము ఎందరో మహనీయుల్ని పరోక్షంగా ఉన్న అందరినీ కూడా కలిసి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మన పద్య నాటక కళాకారులు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు ప్రముఖ హార్మోనిస్ట్ గారు శ్రీ పువ్వల శ్రీనివాస్ గారిని కలిసాం. వారిని అడిగి వారి నాటకానుభవాలు, అసలు ఈ నాటకం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయాల గురించి వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, మీరు అసలు దీనిలోకి రావాలని ఆసక్తి ఎలా కలిగింది? మీ పూర్వీకులతో వచ్చిందా, లేకపోతే మీ అంతటి మీరే ఈ హార్మోనియం మీద ఇంట్రెస్ట్ తోటి మీరు ప్రవేశించారా? ఇది మా వంశపారంపర్యంగా వచ్చేటువంటి విద్య. మా తాతగారు పూల వెంకటరత్నం గారు, వారు నవవ్యాకరణ పండితుడు, వయలిన్, భరతనాట్యాచార్యుడు, హార్మోనియం, నాటకాలు, హరికథలు అన్నీ ఆయన చెప్పేవారు, చేసేవారు. తద్వారా ఆయన ద్వారా నాకు ఈ భిక్ష పెట్టారు, నాకు విద్యను నేర్పించారు. ఆయన ద్వారా ఇప్పుడు మాకు కైకలూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన పేరు చెప్పుకుని జీవిస్తున్నారు. ఈ హార్మోనియం వాయించే వాళ్ళు కూడా అందులో ఒకడే నేను. అలాగే గొడవర్తి జయబాబు గారిని పుట్టందుడు ఆయన అందులో ఆయన కూడా వయలిన్, హార్మోనియం, వోకల్ నేర్పించి ఆయన విజయనగరం కళాశాల పంపించి ఆయన కూడా మంచి చేశారు. వారు ఇలాగా మా గురువుగారి ద్వారా మేము వంశపారంపర్యంగా వచ్చేటువంటి విద్య కాబట్టి దీని మీదే మేము ఆధారపడి ఇవాళ కూడా ఆయన పెట్టిన భిక్ష వల్ల 10 మంది కళాకారులకి పద్యాలు, సంగీత పాఠాలు పిల్లలకు వాళ్ళకు చెప్పుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాము. నేను మీ కృషి చూస్తున్నా, చాలా చాలా రోజులుగా పరిచయం. మీరు నాకు అయ్యా మీరు పిల్లలకు తరఫీదిస్తున్నారు, పెద్దవాళ్ళకి పద్యాలు తరఫీదిస్తున్నారు. అవును, రోజంతా కూడా ఒక అరగంట కూడా ఖాళీ లేకుండా అందరికీ ఈ పాఠాలు బోధిస్తున్నారు. ఈ నాటక రంగానికి చాలా కృషి చేస్తున్నారు. ప్రథమంగా మీకు చాలా కృతజ్ఞత ఆ విషయాన్ని. అయితే ఈ వృత్తిని ఎన్నుకున్న తర్వాత మీరు చాలా రకరకాల ఒడుగులు చూసుకుంటారు. మొదటి నుంచి కూడా ఈ నాటక రంగ వైభవాన్ని చూసుకుంటారు, అప్ అండ్ డౌన్ చూసుకుంటారు, కాలక్రమేణా దీని మీద ఆదరణ తగ్గడం చూసుకుంటారు. ఈ అనుభవాలు దీని మీద అసలు ఫస్ట్ అప్పట్లో ఎలా ఉండేది నాటక రంగం, ఇప్పుడు ఎలా కావడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారు? అప్పుడు కష్టపడే వాళ్ళు ఉండేవారు అయ్యా, బాగా కష్టం చేసేవాడు. ఎలాగంటే అండి, ముందుగా నేను నాటక రంగాన్ని ముందు మా గురువుగారు చెప్పింది భజనకు పంపించారు. ఆయన నాకు తరఫీదు ఇచ్చిన విధానం, సంగీతం నేర్పిన తర్వాత భజనలు వాయించడం నేర్పించారు. తర్వాత హరికథల దగ్గర కూర్చోబెట్టారు. తర్వాత సోషల్ నాటకాలు, ఈ మానవుడు దానుడు, నిప్పురవ్వలు, అవి నాటకాలు నాకు 13వ సంవత్సరం వచ్చింది. భాషాగారి నాటకాలు అప్పుడు ఆ రోజుల్లో ఆ నాటకాలు పెద్ద గొప్ప క్రేజ్ ఉండేయండి. ఆ నాటకాలు, ఆ నాటకాలకి నేను గుల్లంకి థామస్ అని మంచి కిలార్నెట్ అండి. అవునండి, ఒక ఆయన ఉండేవారు, చారి గారు ఏదో పేరు ఉండేది, ఆయన పేరు. బ్లైండ్ అంటే ఈయన గొడవర్తి జయబాబు అయ్య. ఈయన బందర్లో కూడా ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన ఉండేవారు, బాగా వాయించేవారండి ఆ రోజుల్లో. అవునండి, కరెక్ట్, తప్ప చెప్పింది వాస్తవం. ఆయన ఉండేవారు. అప్పుడు ఈ నాటకాలకు గుల్లంక థామస్ అని కిలారెట్ వాయించేవాడు ఆయన. వేములవాడ కృష్ణ అని నా సహజాడు, డోలకు త్రిబుల్ అయ్యి వాయించేవాడు. నేను హార్మోనియం. ఈ హార్మోనియం బాక్సు సైకిల్ కట్టుకుని ఎక్కడ నాటకం అయితే పొద్దున్నే సద్దన్నం తినటం, ఈ కట్టుకుని అక్కడికి వెళ్ళటం, వాళ్ళ రిహార్సల్ చేయటం, నాటకం ఆడుకోవటం. మేము ముగ్గురు ఒక మ్యూజిక్ గ్రూప్ లాగా తయారయ్యి మేము ఎక్కడంటే మాకు ఏ రోజు కావాలంటే ఆ రోజు నాటకం పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లోనే పెట్టుకునేవాళ్ళు. అలాగా చాలా కాలం, ఒక 2-3 సంవత్సరాల వరకు నేను అక్కడ తిరిగాను. తర్వాత ఏమైందంటే గుడివాడ మొట్టమొదటిగా నేను పౌరాణిక నాటకాన్ని ప్రవేశించింది ఆండాళ్ళ కళ్యాణం. ఆండాళ్ళ గోదాదేవి కళ్యాణం. ఆ నాటకానికి హార్మోనిస్ట్గా నన్ను వారు సంగ్రాఫ్ వెంకటేశ్వరరావు గారని కోటేశ్వరి
కోటేశ్వరి ఇప్పుడు నక్షత్రం ఆడుతుంది ఆవిడ, ఎస్ కోటేశ్వరి అని, ఆవిడ కూడా ఉన్నారు ఇప్పుడు. సంగర వెంకటేశ్వర అని వారి కంపెనీలోకి నేను 40 రూపాయలు కిరాయికి వచ్చాను ఆ రోజు. అయ్యా ఆ తర్వాత 2 సంవత్సరాలు వాయించిన తర్వాత తణుకు మోపిద కృష్ణమూర్తి గారని, యశోద కృష్ణ, భక్త ప్రహ్లాద, రావణ, కాళిదాసు ఈ నాటకాలు వారు నడుపుతూ ఉండేవాడు. చానమిల్ నాటకం వాయిస్తుండగా చూసి నన్ను ఇలాగ బాబు మరి మా ట్రూప్లోకి వస్తారంటే, బాబు మా గురువుగారు ఉన్నారు వారిని అడగండి వారు పంపిస్తారంటే వస్తానని మా గురువుగారు వస్తే మా తాతగారి మీద దగ్గర వచ్చి, బాబు నేను పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని నేను 16వ సంవత్సరంలో తణుకు ప్రవేశించాను. అయ్యా అక్కడ దగ్గర ఒక 20 సంవత్సరాలు పనిచేశాను ఆ నాటకాల్లో. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు గాన గంధర్వుడు ఆంజనేయరాజు గారు, మరి వీరందరూ శిష్యార్కం చేస్తూ వారి దగ్గర హార్మోనియం వాయిస్తూ వారి సలహాలు తీసుకుంటూ ఇవాళ వరకు ఏదో పెద్ద వాళ్ళందరూ కూడా మరి ఈ కళారంగాన్ని చేసినటువంటి అందరూ ఆశీస్సులు పొందుతూ, అసలు ప్రప్రథమంగా ముందులో ఆకుల నరసింహారావు గారు హార్మోనియం వాయించేవారండి. ఆ రోజులు ఆకుల నరసింహారావు గారు, ఓదిరాల జానకిరామయ్య గారు. ఆకుల నరసింహారావు గారు నాటకానికి హార్మోనియంకి వస్తూ ఆ రోజు టికెట్ నాటకాలు పెట్టేవాళ్ళు టైం, టికెట్ నాటకాలు పెట్టేవాళ్ళు టైం. ఆ నాటకాల్లో ఆకుల నరసింహారావు హార్మోనియం ఉందంటే 75 టికెట్లు ఆయన హార్మోనియం వినటానికి వచ్చేవాళ్ళు టైం. 25 టికెట్లు, 25 టికెట్లు మాత్రం యాక్టర్ని చూడటానికి వచ్చేవాళ్ళు. అంత గొప్ప హార్మోనిస్ట్ అంటే ఆయన. అలాగా ఓదిరాల జానకిరామయ్య గారు, వీళ్ళిద్దరూ అప్పుడు ఆంధ్రదేశంలో ఉన్న విద్వాంసులు, మహా గొప్ప విద్వాంసులు. ఆకుల నరసింహారావు గారు కొన్ని మ్యూజిక్ మరి పాత సినిమాలు కూడా చేశారండి. పూర్ణిమ గారిని, పాత యాక్టర్ పూర్ణిమ గారు వీరిద్దరూ సహజీవనం గడిపారు, ఉన్నారు వారి దగ్గర. వారు హార్మోనియం వాయిస్తే మా గురుగారు వైలిన్ వాయించేవారు ఆ నాటకాలకి. అలాగా వారి శిష్యర్కంలో మరి మా గురుగారు ఏం చెప్పారు, రే బాగా కాకినాడ వెళ్తున్నావు కోసం నాటకాలు, ఇప్పుడు జంప్సెట్ దగ్గర నాటకాలు బాగా చేసేవాళ్ళు. నేను తండ్రులో వెళ్తున్న కోసం వెళ్ళి ఒకసారి ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యే ఆజానుబాహుడండి, ఆయన పంచగట్టి ఇలాగ జేబులో పెట్టేవాడండి. ఆ చెంగుని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారు కూడా ఆయన చూసి ఆయనే చెప్పాడంటే చెప్తాను, పెద్దవాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తున్నాను నేను. అలాగా పెద్ద వాళ్ళందరూ ఉండేవాళ్ళండి. ఆ తద్వారా మళ్ళా ఈ తణుకులో ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ గుడివాడ వచ్చానండి. గుడివాడలో మళ్ళీ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పెద్దాపురం బాజీ గారు, మహానుభావుడు, హార్మోనియం ఆయన బాజీ గారండి, 10,000తో వాయించేవాడు. ఆయన కొంతకాలం ఘంటసాల గారితో సినీ పరిశ్రమలో పనిచేశారంటే అకార్డియన్ వాయించేవారంట. ఆయన సుభాషిణి గారికి వాయించేవారండి, చింతామణి సుభాషిణి గారికి వాయించేవారు. అనుకోని కారణాల వల్ల ఆయన బాజీ గారు కాలం చేశారు ఆయన. తద్వారా సుభాషిణి గారికి ఎవరు హార్మోనిస్ట్ కావాలి అని అంటే నా పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత గుడివాడ చంద్రశేఖరరావు గారిని, చంద్రబాబాయ్ గారు అనేవాడు. ఆయన ఉన్నంత వరకు గుడివాడలో చాలా మంచి నాటకాలు జరిగినాయండి. వినాయక పెద్దరి కానీ, ముక్కోటి పెద్దరి కానీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతాడు. అవునయ్యా, అవునయ్యా, మహానటుడు పామర్తి సుబ్బారావు, అవునయ్యా, అవునండి. ఆ తర్వాత ఈ చంద్రబాబాయ్ గారు తీసుకొచ్చిన దాని మరి అబ్బాయి మరి సుభాషికి హార్మోనిస్ట్ కావాలో పనిచేస్తామని అడిగితే సరే వాయిస్తుంది. అంతకుముందు కంపెనీ నాటకాలు వాయించాను అయ్యా. సుభాషిణి గారి ద్వారా కాస్టింగ్ నాటకాల్లోకి రావటం నేను ప్రారంభించాను. జయరాజు గారు, సుభాషిణి గారు, అలాగే కొంతకాలం మరి 2 సంవత్సరాల పాటు ఏ వెంకటేశ్వరరావు గారు, తెనాలి వాస్తవ్యులు. అక్కడ తర్వాత అక్కడి నుంచి ఏవి సుబ్బారావు గారు కుమారులని పెద్ద ఆయన దగ్గర, తర్వాత కందుల గుండేశ్వరరావు గారు, ఇంకా ఇత్యాది ఉన్నటువంటి వాళ్ళు అందరికీ హార్మోనియం వస్తూ ఇంకా హైదరాబాద్ ఇంకా జీవనం ఉపాధి కోసం ఇంకా హైదరాబాద్ చేరుకున్నాం. హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే హనుమాన్ చాలీసా 108 రోజులు చాలీసాలు పెట్టారు. దాన్ని చేయటానికి అసలు అంతకుముందు అంటే హైదరాబాద్ నేను వచ్చి నాటకాలు చారేగాన సభ కానీ, రవీంద్ర భారత్ కానీ, సుందర పార్కు అక్కడ అందులో కానీ నాటకాలు వాయించుకుంటూ వెళ్ళిపోయి వచ్చి వెళ్ళటం జరిగేది అయ్యా. తర్వాత ఇలా హనుమాన్ చాలీసా చేయాలి, ఎవరు చేస్తారంటే మన గుడివాడ బ్రదర్స్ అండి. ఇక్కడ తప్పిట శ్రీనివాస్ గారు, గుడివాడ డప్పు శ్రీని అంటారు ఆయన్ని. ఆయన తమ్ముడు బ్రహ్మం
అలా వెంకటేశ్వరరావు అని ఒకతను ఉన్నాడండి, వాళ్ళకి ఇష్టం, ఆయన గుడివాడ ఆయన. వాళ్ళంతా ఇక్కడ ఉండి ట్రూప్ నడుపుకుంటున్నారు. ఇక్కడ ఎవరు అనేది చెప్తే ఇలాగ పలానా శ్రీనివాస్ చేస్తారు. అంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళు బుర్రకథలు చెప్పేవాళ్ళు అండి. అప్పుడు నేను హార్మోన్ వాయించాను. వాయించేటప్పుడు వాళ్ళు నన్ను పట్టుకుని, నేను చారాగాన సభ కనకదుర్గ మహత్యం గుడివాడ నాగలక్ష్మి గారు, ముద్దుకృష్ణ నాయుడు నాగలక్ష్మి వారి నాటకానికి వస్తే, అన్నయ్య మరి నువ్వు ఇలాగ హనుమాన్ చాలీస చేస్తావంటే, మరి 120 రోజులు పెట్టి నువ్వు వస్తావంటే వస్తానయ్య అని చెప్పాను. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావటం వాళ్ళే తీసుకొచ్చారు. ఇక్కడ నివాసం ఉండటానికి ఇక్కడ వచ్చాను. ఒక 6 నెలలు ఆలోచన వద్దామా వద్దని ఆలోచిస్తూ భగవంతుడు మళ్ళీ నన్ను ఇక్కడ పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హనుమాన్ చాలీసా భజన కార్యక్రమాలు వచ్చిన తర్వాత మహానుభావులు మరి పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారు పరిచయం అయ్యారు. వారి దగ్గర కొంత ఎందుకంటే అండి ఆయన చేసే కృషి, ఆయన నిత్య విద్యార్థి, ఈరోజు కూడా విద్యార్థి గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పాలంటే. ఇంకా అయ్యా ఎందుకంటే అండి ఇవాళకి నిత్య విద్యార్థి ఆయన, ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి. అవునయ్యా, ఎందుకంటే నాటకాన్ని ఎలా చూపించాలి ఆయన తెలుసు గుమ్మడి గోపాలకృష్ణ గారికి. వారి పరిచయం జరిగింది. తద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కళాకారులు ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్న కళాకారులు అందరూ కూడా మరి పరిచయం అయ్యి, ఇంకా ఈ నాటక ప్రక్రియ పిల్లలకు సంగీత పాఠాలు చెప్తూ ఉంటానండి నేను. అవునయ్యా, అవునయ్యా. అయ్యా, కళను నమ్ముకున్నాము, మాకు అన్యాయం చేయట్లేదు. తల్లి కడుపు నిండా కూడి పెడుతోంది. ఏం సంపాదించావు శ్రీనివాస్ అంటే నేనేం చెప్పలేనండి. ఉన్నంత వరకు చక్కగా హాయిగా తింటున్నాము, గడుస్తోంది, చక్కగా వెళుతోంది. కళామ తల్లి మమ్మల్ని ఆశీర్వదించి, మీలాంటి వారు వచ్చారు కాబట్టి వాళ్ళ యూట్యూబ్లో వచ్చి, అంతకుముందు ఏమున్నదండి, ఏమి లేదు, అసలు ప్రచారం లేదండి, ఎంతోమంది లేకండి. అలా ఇలా ప్రచారం లేని కళాకారులు చాలా మంది మొదలుపడిపోయి ఉన్నారు. ఇప్పుడు నన్ను చాలా కాలం నుంచి తమరు అడిగారు, నేను కూడా భయపడ్డాను. ఏం చెప్తాను ఇంటర్వ్యూలో, నేనేం చెప్పగలను, ఏదో వారి దగ్గర మనం హార్మోనియం వాయించి. అవును, ఎందుకంటే తమరికి నేను అడగలేరు, చాలా లేట్ చేశాను. మరి చాలా తరపున మీరు మన్నించాలి నన్ను. అయ్యా, చేస్తూ ఉంటాం. అలాగేనయ్యా, ఒకసారి నేను ఒక గురు బ్రహ్మ ఒకసారి చూసి గురుగారితో ఒకసారి గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరః బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అయ్యా, అలాగేనయ్యా. మరి పద్యాలు వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళు తక్కువైపోయారు. యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, విని పాడుతున్నారు. అయ్యా, విని పాడుతున్నారు. అవునయ్యా, ఎందుకంటే ఒక గురువు, ఒక హార్మోనిస్ట్ అంటే బస్కి డ్రైవర్ ఎలాగో నాటకానికి హార్మోనిస్టు అంత ముఖ్య పాత్ర వహిస్తాడు. ఇవాళ కాలంలో ఎలా అయిపోయిందంటే యూట్యూబ్ల ద్వారా వినటం, నేర్చుకోవటం, ఎవరో వచ్చి పాడి హార్మోనిస్ట్ దగ్గరికి వెళ్ళటం, 2-3 సార్లు పాడుకోవటం, ఏదో నాటకం ఆడేయటం జరిగిపోతుంది. కానీ ఇక్కడ శిక్షణ లేదు. ఇక్కడ లేతా ముదురు ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది లేదండి. వాళ్ళు వినది పాడేస్తున్నారు కానీ పాపం
పోనీ ఎక్కడ ఎవరైనా వచ్చి బాగా నేర్చుకునే వాళ్ళకి ఏదైనా చెబుదామంటే అంత ఓపిక బట్టి నేర్చుకునే వాళ్ళు లేరు అయ్యా. ఇక్కడ వాళ్ళు పాడినట్టు వాయించలేదనుకోండి, మాకు వాయించడం రాదంటారు వాళ్ళు. వాళ్ళు పాడే మాట పక్కన పెట్టండి అయ్యా. మేము కొంతకాలం శిష్యుల దగ్గర తన్నులు తిని వాళ్ళ దగ్గర వాళ్ళు సేవ చేసి ఎన్నో సంవత్సరాలు కష్టపడి హార్మోనియం నేర్చుకొని ఎక్కడికి పదాన్ని ఎక్కడ విడగొట్టాలి ఏం చేయాలని వాళ్ళ దగ్గర శిష్యర్కంలో నేర్చుకుని వస్తే వీళ్ళు ఏదో పాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమో ఆఖరి వచ్చేది బాగా వాయిస్తే అబ్బా ఏం వాయించాడు అంటాడు, వాయించకపోతే ఏమి వాయితో రాదంటాడు. అలాగా ఇవాళ అలా ఉండేది కదా. గతంలో ఏమిటంటే వాస్తవానికి హార్మోనియం కంటే నాటక రంగం ముందు ప్రారంభమైంది. అవునయ్యా, నాటకాల వేసే మొదటి దశలో అప్పట్లో హార్మోనియం లేదని విన్నాను నేను. అయ్యా. తర్వాత కొంతకాలం హార్మోనియం ప్రవేశించింది. అయ్యా, ప్రవేశించిన తర్వాత హార్మోనియం కి పద్య నాటకానికి అవినాభావ సంబంధం. అవును, విడదీయడానికి సంబంధం. అవును, విడదీస్తే అది సక్సెస్ కాదు. అవును, అంటే సంగీత సాహిత్యం అన్నాడు. సంగీతం సాహిత్యం అన్నారు. అయితే ఈ హార్మోనియం వెనక వాళ్ళు వస్తున్నారా, వాళ్ళ వెనక మీరు వెళ్తారా? జరిగే చర్య మంచి 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 ప్రశ్న అడిగారు. హార్మోనియం అనేది సహకారం అండి, గాయకుడికి సహకారం. గతంలో యాక్టర్లు పాడేటప్పుడు వారి వెనకాలే హార్మోనియం ఉండాలి. ముందు వెళితే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ముందు వెళితే నా పాఠం చేతకాక నువ్వు అందిస్తున్నావా అని అడిగేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ. కొట్టేశ్వర నరసింహతి గారు ఆ రోజుల్లో ఆకుల నరసింహ హార్మోనియం వాయిస్తుంటే, రే నర్సిగా ఏం వాయిస్తున్నావు రా, గొంతుకు పెగలతం లేదు, 5 నర్సులు పాడేవాడు అంటండి. ఆకుల నరసింహరావు గారు అప్పుడు మైకులు లేవంటండి. ఆయన రే నర్సిగా ఏం వాయిస్తున్నావు రా, హాహాహా గొంతు పెగలతం లేదురా, పాడదామని కుతూహలంగా ఉందని అనేవాడు పీస్పాటి నరసింహతి అయ్యా ఆ రోజుల్లో. ఏమంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు హార్మోనిస్ట్ అనేది సహకారం. ఇవాళంతా పద్యం వినపడటం లేదు, హార్మోనియం వినపడటం లేదు. చాలా ఇవాళ మేము గట్టిగా చెవుడేసుకోండి వాయించామనుకోండి, అది కాళ్ళ ఓపిక లేదా, ఇండు తొక్కలేకపోతున్నాడు, సౌండ్ రావట్లేదు అంటున్నారు. సాహిత్యం వినపడాలనేటువంటి కాన్సెప్ట్ లేదు ఇవాళ. ఓ హార్మోనియం వినపడుతుందా లేదా, వీడు ఎంత బాగా సౌండ్ పోసి వాయిస్తే అదే చూస్తున్నా తప్ప నుంచి సాహిత్యం ఏమవుతుంది బయటికి, మెసేజ్ ఏమవుతుంది అనేది ఆలోచన చేయట్లేదు. పూర్వ కళాకారులు ఎవరై కూడా అయ్యా హార్మోనియం సహకారమే. ఇంకొక అభిప్రాయం కూడా ఉంది సార్. అయ్యా మీరు తరఫీ తీస్తున్నారు రాగాలు, చక్కగా మంచి మంచి మెలోడియస్ గా రాగాలు తీస్తున్నారు. అవును, కళాకారులు. అవునే. ఈ పద్య నాటకానికి అభినయం లోపిస్తుందనే నానుడు ఒకటి వస్తుంది మధ్యకాలంలో. చిన్నప్పటి నుంచి కూడా ఈ రాగాలు ఏదో స్పీకర్ పెట్టుకుని తిన్నగా చూసి రాగాలాపన చేసినంతగా అభినయానికి శ్రద్ధ చూపట్లేదని నా భావన. లేదండి, కరెక్ట్, వాస్తవమేండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే నుంచుని పద్యం పాడటం అలవాటు చేసుకున్నారు. ఇదివరకు రిహార్సల్ పెట్టేవాళ్ళు అయ్యా. ఇదిగో తణుకులో మేము రిహార్సల్ చేసినప్పుడు తణుకు పైడిపొరలో బెల్లం పాకలని ఉండేయండి. ఒక 3 నెలలు ఓ నాటకం తీస్తే 3 నెలలు రిహార్సల్ పెట్టేవాళ్ళు అండి. ముందు ఏం చేసేవాళ్ళు అంటే అండి అయ్యా సిట్టింగ్ రిహార్సల్ పెట్టేవాడు. ఒక సీన్ ఉందనుకోండి, సీన్ బై సీన్ ఒకటి అలా సిట్టింగ్ రిహార్సల్ పెట్టేవాడు. తర్వాత స్టాండింగ్ రిహార్సల్, నుంచుని నుంచుని చేయటం. తర్వాత యాక్టింగ్ రిహార్సల్. ఇన్ని రకాలుగా ఇన్ని విభాగాలుగా పెట్టేవాడు. ఇవన్నీ రిహార్సల్ అయిపోయిన తర్వాత రోజుకి 3 నాటకాలు ఆడేవాళ్ళు. ఉదయం అక్కడ ఇంకా పనే లేదండి, ఒక 10 రోజులు ఉండటం, రిహార్సల్ చేయటం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమైనా సర్దుకుని రావటం, మళ్ళీ ఇక్కడ రిహార్సల్లో కూర్చోవటం. ఈ పొద్దున ఒక నాటకం, మధ్యాహ్నం పొద్దున 9 గంటల మొదలు పెడితే 1 గంట వరకు అయిపోయింది. అక్కడ భోజనాలు చేసి విశ్రమించేవాళ్ళం. ఈ క్రమంలో నేను చిన్నప్పుడు చూసింది ఏంటంటే ఆరోగ్య గారు గురువు గారు ఉంటే అయ్యా ఈ పొద్దున సాయంత్రం దాకా కంటిన్యూగా పెట్టి మీదేనండి. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తాం, వాళ్ళు రాగాలు పాడుకొని వెళ్ళిపోవడం. అట్లా ఎంతమంది కళాకారులు ఉన్నారు, ఎంతమంది పొద్దున సాయంత్రం దాకా వస్తుండే, సాయంత్రం వరకు వస్తుండే అక్కడేనండి. అయితే పొద్దున ఒక నాటకం ఆడేవాళ్ళు అండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల 5 గంటల వరకు ఇంకేమైనా పద్యాలు వాళ్ళకి రాని ఏమైనా ఉంటే ఆర్మిష్ దగ్గరికి వచ్చి ఒక పాడుకుని మళ్ళీ చేసేవాళ్ళు. మళ్ళీ 6 గంటల నుంచి మనకు ఒక నాటకం. అంటే రోజుకు 2 నాటకాలు మళ్ళీ రిహార్సల్ జరుగుతూ ఉంటే నాటకం ఎలా తయారది యాక్టింగ్తో సహా కూడుకున్నటువంటి విభాగం కనపడేదండి మనకి. అభినయంతో సహా కనపడేది. ఇవాళ ఏమైపోయింది, యూట్యూబ్లో మనం ఇవాళ వింటున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అక్కడ అసలు ముందు దాని పద్య భావం అర్థమైతే ఏం చేయాలి అర్థమవుతుందండి, అభినయం వస్తుందండి. ఈ భావం అర్థం కానప్పుడు వారికి అభినయం ఏం చేయాలని మహానటులు ఇప్పటికీ ఉన్నారు, అభినయించేవాడు ఉన్నారు. అయ్యో చాలా మంది చేయట్లేదేమన్నా అనుమానం.
చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే ప్రయా పక్కెద్దు బాగుంటే ఈ పక్కెద్దు కూడా చక్కగా 2 ఎడ్లు బాగుంటే బండి సవ్యంగా వెళుతుంది. ఈ పక్కెద్దు ఎప్పుడైతే బందకి ఇచ్చిందో ఈ ఎద్దు కూడా బందకి ఇస్తుంది. పక్కవాడు ఎప్పుడైతే బాగా పాడగలిగిన వాడు, యాక్టింగ్ చేయగలవాడు, ఇక్కడ కూడా యాక్టింగ్ వస్తుంది. ఆ పక్కవాడు చేయనప్పుడు ఈయన మాత్రం ఏం చేస్తారండి, ఆయన కూడా అలాగే స్తబ్దతగా నుంచుండిపోతుంది. ఈయన ఒక్క చేసినా కానీ ఇది పక్కన ఇదేటప్పటికి మంది ఆయన కూడా సరేలే కానీ అనుకుంటున్నాడు. చేసేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు మరి నది నాటకాలు కానీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తారండి? ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు, అభినయం చేస్తారు, పద్యం పాడతారు. ఇప్పుడు ఆయన అన్ని ప్రక్రియల్లో ఆయన వేషాన్ని చూపిస్తారు. మరి కృష్ణుడు అవునయ్యా, ఇప్పుడు ఎంతవరకు కావాలి, పద్యానికి రాగం ఎంతవరకు కావాలి అంతవరకు కుదిస్తారు. చక్కని సంగీతం పాడితే ఎంతసేపు అయినా వింటారు, వినరని కాదండి. కావాలి అక్కడ ఎంత మోతాదు కావాలి అంత మోతాదుని అక్కడ ఇవ్వాలి. అవునయ్యా, అవునండి. మధ్యలో పంచనాథం గారండి, భస్మాసురావు, డి సుబ్బారావు గారు, ఇవాళ డి సుబ్బారావు గారండి. అవునండి. మరి వీళ్ళందరూ కూడా మరి ఎటువంటి చెప్పే పని లేదు. ఆ రోజుల్లో ఆయన దుర్యోధన, మద్దాల రామారావు గారు కర్ణుడు, ఎల్లా వెంకట్రావు గారు ఏమో కర్ణుడు, సారీ మద్దాల రామారావు గారు భీముడు. అమ్మమ్మ ఇంక వాళ్ళు మహనీయులండి వాళ్ళు. అంతే కదండి. వారు ఇవాళ వారి భిక్షనే ఇవాళ మేము తింటున్నది. వారు పెట్టి వెళ్ళి దారి చూపించారు, ఆ దారిలోనే మేము నడుస్తున్నాం. అప్పటి నుంచి మాకు కొత్త దారులు ఎక్కడ ఉన్నాయి? మేఘల రామసింహ విశాఖపట్నం. అయ్యా మరి వీళ్ళందరూ మహానుభావులండి వీళ్ళంతా కదా. మరి ఈ సందర్భం వాళ్ళు అయ్యో అవునండి. ఇటువంటి మహానుభావులందరూ కూడా ఉండబట్టే నాటరంగం బతికింది. నాటకరంగం మరి వాళ్ళకి బతికింది. నాటకాలు లేవని అంటున్నారు చాలా మంది. తగ్గాలి ఉన్నాయా? నాటకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ లో కూడా వచ్చే వ్యూస్ని బట్టి చూస్తుంటే ఆకర్షితులు ఉన్నారు చాలా మంది ఉన్నారు. నాటక ప్రియులు ఉన్నారు, సంగీత ప్రియులు ఉన్నారు. కాకపోతే మన చిన్నప్పటి లాగా 8 కిలోమీటర్లు పోయి చూసి వచ్చాడు తగ్గిపోయి ఎడల కూర్చొని చూస్తున్నారు. అవునయ్యా, ఇప్పుడు ఏమైపోయిందండి, ఇది గతంలోనయ్యా టీవీలు ఉండే కాదండి. అలా ఎటువంటి బళ్ళు ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళి నడిచి వెళ్ళి సైకిల్ వేసుకుని ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళి చూసేవాళ్ళండి. వేల మంది జనంలో ఉండేవాళ్ళు. ఆ జనాన్ని చూసి యాక్టర్ రెచ్చిపోయి పాడేవాడు. ఇప్పుడు ఒక కళాకారుడికి బి కాంప్లెక్స్ టాబ్లెట్ ప్రేక్షకుడేనండి. ఇప్పుడు మేమున్నాం, రాత్రంతా నాటకం వాయిస్తాం. మరి పద్మశ్రీ అవార్డు వచ్చింది కదండి. ఒరి అయ్యా, ఈ కళారంగంలో కళాకారుడిగా పుట్టడమే మహా అదృష్టం, మహాభాగ్యం. ఎప్పుడూ గంధర్వుడు అయ్యి వాడు జన్మిస్తేనే కానీ కళారంగంలోకి వాడు ప్రవేశించాడు. మా గురువుగారు చెప్పేవాడు. ఈ కళారంగంలో జీవిస్తూ ఇంకో రకంగా ఏమిటంటే అండి, చాలామంది దీనికి కళా పోషణ చేస్తున్నారు, కళారంగాన్ని చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు కళారంగాన్ని మేము అనేదానికన్నా దీన్ని బతుకుతున్నాం చెప్పుకోవటం చాలా ఉత్తమం. ఉపాధిగా చేసుకున్నాం. మేము కళాకారులు, మేము దాని మీద బతుకుతున్నాం. అయ్యా, ఎవరో నాటకానికి వేస్తారు, 10 రూపాయలు ఇస్తారు, తెచ్చుకుంటాం, మా జీవనాన్ని గడుపుతున్నాయి. వాళ్ళ సేవ చేస్తున్నాం. సేవ చేయటం కరెక్టే. సేవ అనేది కొంతమంది మహానుభావులు ఎవరు ఉన్నారు, గోపాలకృష్ణ గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి మొన్న కరోనా వచ్చిన టైంలో గోపాలకృష్ణ గారు చేసినటువంటి సహాయం ఎవరు మరి చేయలేదండి. ప్రతి కళాకారుడికి ఒక 2,000 రూపాయలు చొప్పున ట్రస్ట్ పెట్టారండి. దాని నుంచి కొంతవరకు మరి కొంత ఉపాధిని కళాకారులకి అందజేస్తున్నారు. మరి వాళ్ళు ఆయన చేసే కృషి నాటక రంగంలో మరి తర్వాత తద్వారా ఇంకోటి ఏంటంటే వారికి ఉన్నవించేది మళ్ళీ వారి ప్రభుత్వం వచ్చింది. అయ్యా, మళ్ళీ వారి ప్రభుత్వం వచ్చి మొన్నటి వరకు వారి చైర్మన్గా చేసి పదవి పోయింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి వారు పెద్ద మనసు చేసుకొని నాబోటి కళాకారులకు చాలామంది కళాకారులు ఉన్నారు. సహకారం గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇలాంటి కళారంగానికి వారు సహాయం చేస్తే వారి రుణాన్ని మరి ఏ కళాకారుడు మర్చిపోరు.
చాలామంది కొన్ని వేల మందికి మొన్న కరోనాలో సహాయం చేశారు. అటువంటిది మరి ఇలాగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారు మా కళాకారులందరికీ అయ్యా, కళాకారులందరికీ అందరూ నిత్య స్థితిలో లేరు, ఉన్నారు, ఉచ్చ స్థితిలో ఉన్నారు. అవునయ్యా, చాలా మంది ఉన్నారండి. తెలవక ఏంటంటే వాడు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పాపం వాళ్ళు. అటువంటి వారికి ఇప్పుడు మేము ఉన్నామండి, ఏదో కాస్త నలుగురికి పాఠాలు చెప్పుకుని 4 రూపాయలు తెచ్చుకుని ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ గ్రహించి వాళ్ళకి వారి చేయూతనిచ్చి చేయాలని మేము వారి పెద్ద మనసుకి కోరుకుంటున్నాం. అయ్యా అలాగేనయ్యా. ఇప్పుడు మరి సత్యహరిచంద్ర అందులో మరి మనం ఒక వారణాసి పద్యాన్ని ఒకటి పాడిస్తారు. దేవి కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి భవదురిత సాత్రవతరాసి వారణాసి స్వర్ణ నదీ తట క్షేత్రములవాసి వారణాసి చాలా చక్కగా ఆలోచించారు స్వామి, చాలా బాగుంది.
ఇట్లా వేరియేషన్ చూపిస్తుంటే రాగం చేస్తే ఎంతసేపు అని వినొచ్చు. అయ్యా ఇప్పుడు స్వరస్థానాలు కరెక్ట్గా చేసుకుని చక్కగా పాడుకుంటే రాగాన్ని వినేవాళ్ళు ఇందుకు ఆస్వాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఎక్కడ శిష్యార్కం లేక ఏమైపోతుందంటే అండి, విన్నది ఏదో పాడుతున్నారు తప్పనిచ్చి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఎందుకు చూడంటే నాటరంగం ఎందుకు కుంటుపడిపోతుందయ్యా? కుంటుపడదండి, ఎప్పుడు బతికే ఉంటుంది. ఆలోచిస్తే అంటే విమర్శించలేదు, సినిమా నాటక రంగమే చక్కని కళాపోషణ ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు అయ్యా సినిమా కంటే సాంకేతికత జోడిస్తారు. అవునయ్యా, రూపం ఉన్న వాళ్ళకి పాట ఉండదు, పాట ఉన్న వాళ్ళకి రూపం ఉండదు, ఇవన్నీ క్రోడీకరించి దాని ఒక కళాఖండంగా రూపొందిస్తారు. ఓకే, అవునయ్యా. కానీ నిజమైన కళాకారుడు, నిజమైన కళ బయటపడాలంటే నాటక రంగం అన్నమాట. ఎందుకంటే రిజల్ట్ అప్పుడే వచ్చేస్తుంది, అప్పుడే వచ్చేస్తుంది. టాలెంట్ ఎంతైనా చూపించే అవకాశం ఉందండి. చేసేవాడికి చేసినంత మహాదేవ ఈ నాటక రంగం. అయ్యా ఎంత టాలెంట్ అంత పరిధి లేదండి దానికి. ఇప్పుడు మనకేముందంటే శాస్త్రీయ సంగీతం, మనోధర్మ సంగీతం, 2 రకాలండి. ఇప్పుడు నాటక ప్రక్రియ అంతా కూడా మనోధర్మ సంగీతమే. ఎందుకంటే ఈ రాగాన్ని ఇలాగే పాడాలని ఏం లేదు, ఈ పద్యాన్ని ఈ రాగంలోనే పాడాలని ఏమీ లేదు. ఎవరి గాత్ర సౌలభ్యత వాడిదండి, ఎవరికి అనుకూలం రాగంలో పాడుతుంటారు, పాడుకోవచ్చు. దీని మీద భావయుక్తంగా ఏ రాగంలో మలిస్తే బాగుంటుంది అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు సమయ సందర్భాలను బట్టి ఒకరు ఏం చేయాలి. ఇప్పుడు భూమి కింద ఉంది, ఆకాశం పైన ఉంది, దీనికి ఎలా చేయాలి అంటే కాదు. హితో హస్త తతో దృష్టి అన్నారండి. అయ్యా అవునయ్యా, ఎలా రావాలి అనేది మనం అది గమనించిన పడితే ఏముందండి, ఇక్కడ వినసొంపుగా ఉంటుందండి. మరి పూర్వీకులంతా అల్లగా పడాక సంగీతాన్నే పద్యం లిమిట్ చేసేవాళ్ళు, రాగాన్ని. తద్వారా ఏమైందంటే పద్యం తర్వాత ఇవాళ కొంతమంది పాడేటప్పుడు ఏమైపోతుందంటే సాహిత్యాన్ని మర్చిపోతున్నారు. తర్వాత వినపట్టలేదండి, సాహిత్యాన్ని మర్చిపోతున్నారు. అవునయ్యా, అర్థం కాదండి. అలాంటిది అసలు మనం సరిగ్గా సాహిత్యం వినపడకపోతే అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ ఉందండి. కానీ తర్వాత పాడేటప్పుడు రాగమేమో పద్యమేమో గీత పద్యం అవుతుంది, రాగమేమో శేషం అయిపోతుంది. పద్య నాటకం తెలుగు భాషను పరిశీలిస్తుంది, తెలుగు భాష ఏమైపోతుంది అనుకున్న పరిస్థితిలో అవునయ్యా ఈ పద్య నాటకాల ఆదరణ తగ్గిపోతుంది, భాష మీద ఆదరణ తగ్గిపోతుంది. 50% ఇంగ్లీష్ మాటలు కూర్చొని భాషలో వచ్చేసాయి. అవునండి, ఎక్కడ వస్తుంది ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ వస్తుంది ఎక్కడ పొలతో కూడా తెలవట్లేదు, తెలుగు పనులు తెలియట్లేదు, కొన్ని పదాలకి తెలుగు పదం ఎత్తుకోవాలి. అవునండి, అవును. మరి చింతామణి నాటకంలో బెల్లమగుళ పద్యాన్ని ఒకదాన్ని అయ్యా రాధా కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు సారరహితంబులైన సంసారమా భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తమే భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తమే పురాణ పురుషుడు
ఈ పద్య నాటకాన్ని కలకాలం బ్రతికించాలంటే ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం అప్పటికి ఇప్పటికి ఆదరణ తగ్గినట్టు అంటారా, లేకపోతే అసలు ఆదరణ నాటక రంగం మీద ఆదరణ తగ్గలేదయ్యా. కాకపోతే నేర్చుకునే వాళ్ళు చక్కగా బాగా నేర్చుకునే వాళ్ళు కరువైపోయారు. శిష్యార్కాలు చేసేవాళ్ళు కరువైపోయారు. ఒక గురువుని ఆశ్రయించి గురువు దగ్గర అసలు ఏమిటంటే దీనికి కావాలి సాహిత్యం కావాలి, సంగీతం కావాలి. ఏదో పద్యం నోటికి వచ్చేసింది పాడేసామంటే కాదండి. అటువంటి వాటికి మరి గోపాలకృష్ణ గారు స్కూల్ పెడతానన్నారు. దాన్ని కూడా మరి కొంతమంది వారి పెట్టి ఇలాంటి కళాకారులను వారు తయారు చేస్తే మంచి స్కూల్ అండి. ఇంకా ఎందుకు తిరగలేదు. గోపాలకృష్ణ గారి స్కూల్ అంటే అసలు దానికి తిరగలేదు అన్నమాట. ఇంకా ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఏం చేయాలి. మన తెలుగు యూనివర్సిటీలో కూడా విభాగం ఉందట. తెలవదండి, చాలా మంది తెలవదు. నాటక రంగం ఒక విభాగం ఉందండి. ఉందండి. అవును, అక్కడ కూడా ఉన్నారండి. ఒక హార్మోనిస్ట్ని పెట్టి వారు కూడా చక్కగా పద్యాలు నేర్పించటం అంతా కూడా అక్కడ జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడు కాదండి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా పబ్లిసిటీ కావాలి. పెద్ద పెద్ద వారందరూ కూడా మరి ఉన్నారు. వారందరూ దయదలిచి ఈ కళారంగాన్ని ఇంకా అప్పుడు ఎందుకంటే మంచి నాటకాన్ని చూపిస్తే ఎందుకు చూడండి, ఎందుకు చూడండి, ఎప్పుడు ఉన్నారు. వాళ్ళ కళారంగం ఏమి కుంటుపడిపోలేదు, సుభిక్షంగా ఉందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు టీవీలు వచ్చేసి సినిమాలు వచ్చేసి ఇవన్నీ ఏమీ కానీ కాంతి కావచ్చు అండి. ఇవాళ గతంలో ఉన్నాయండి. అయ్యా మేము చెప్తున్నామండి, ముందులో నాటకం వాయిస్తే మాకు 25 రూపాయలండి. ఒక నాటకానికి 25 రూపాయల కాడికి మేము ఇందులో పని చేసుకుంటూ వచ్చామండి. తర్వాత 40 రూపాయలండి, తర్వాత 60 రూపాయలు తడుకు వెళితే, ఆ తర్వాత 100 పెంచుకుంటూ 500 రూపాయలు కిరాయి ఇస్తే మహా వీడు మంచి హార్మోనిస్ట్ అన్నవాడు. అలాంటి 500 రూపాయల కిరాయి 5,000 రూపాయలు ఇచ్చినా కానీ 5,000 అనిపిస్తుంది. వాళ్ళ అయిపోయింది. అయితే ఇక ఏమైపోతుందంటే ఇవి కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు మంచి సెట్టింగ్ సీనరీ పెట్టాలి, దానికి కొంత ఖర్చు అవుతుంది ఏమండి, ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి అటువంటి మరి ప్రోత్సాహకులు ఉండి చేస్తే నాటకం ఎప్పుడు బతికి ఉంటుంది. తర్వాత ఏంటంటే నేర్చుకునే వాళ్ళకి ఒక విన్నపం, చక్కగా మీరు నేర్చుకోండి, వేషాలు నేర్చుకోండి, ఎంతవరకు చేయాలి. అలా నేర్చుకునే వాళ్ళని నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీ వారు ఏమి ఇచ్చేది ఉన్నారయ్యా, లేకపోలేదు. ఇప్పుడు విజయనగరం వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, మరి తెనాలి వెళ్ళండి, విజయవాడ అండి. విజయవాడలో మన కొమ్మూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు, మంచి హార్మోనిస్టు. మరి ఇటీవల మరి కొంతకాలం క్రితం మనకి కాలం చేశాడు యజ్ఞనారాయణ గారు, పెదనందిపాడు. మరి వాళ్ళంతా మహా గొప్ప హార్మోనిస్టులు. పెదనందిపాడు అండి, గుంటూరు దగ్గర పెదనందిపాడు అండి. అలాగా మరి పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఉన్నారు, చాలామంది హార్మోనిస్టులు. పెద్దవాళ్ళు చెప్పారు, రే మంచి హార్మోనిస్టులు ఏళ్ల మీద లెక్క పెట్టాలరా అనేవాళ్ళు అండి పెద్దవాళ్ళు. అలాగే ఉన్నవాళ్ళు మహానుభావులు అందరూ చాలా మంది ఉన్నారు. మళ్ళీ పుల్లెటి కుట్టిన చాలా మంది ఉన్నారండి. గ్రామాల్లో ఈ పౌరాణ నాటకం జరుగుతున్నాయి. అవునండి, అవునండి. వరకు గుంతిన పండుగలు వచ్చాయండి. అయ్యా గుంతిన పండుగ వస్తే ప్రతి మాలపల్లిలో నాటకం పెట్టేవాళ్ళు అండి. గయోపాఖ్యానం కానివ్వండి, సక్కుబాయి కానివ్వండి, చింతామణి కానివ్వండి, ఏదో ఒక నాటకం పెట్టేవాళ్ళు. దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు నడిచేయండి. తద్వారా అయిపోయినా అన్ని కొన్ని కొంచెం తగ్గుకుంటా వచ్చాయి. హరిదాసులు హరికథలు కూడా గొప్ప కళ అండి. అవునండి. మరి నవరసాలు పండించాలి, కూర్చోబెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా ఎందుకు పోతున్నాయి, మీలాంటి వారు యూట్యూబ్ల ద్వారా బతుకుతున్నాయి చెప్పాలంటే. లేకపోతే ఏం బయటికి ఎలా వస్తున్నాయండి? ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఎక్కడ కళాకారుడు ఉన్నా కానీ ఇందులో యూట్యూబ్లో వచ్చేస్తుంది. పలానవాడు ఉన్నాడు ఇక్కడ, పలానవాడు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వాళ్ళ బాగా సహాయం చేస్తుంది కళాకారుడికి. అది కూడా అవుతుంది. యూట్యూబ్ సౌకర్యం లేనప్పుడు వీధులకి చూడాల్సిన పరిస్థితి. అవునయ్యా,
వెళ్ళకపోవడం వల్ల ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చొని చూస్తే ఆధారం తగ్గిపోతుందని భ్రమ కలుగుతుంది. అవును. అలాగేనండి. ఇలా ఏంటంటే చాలా మంది కళాకారులు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి మరణాత వేద పాఠశాల అని ఉందండి. మరణాత వేద పాఠశాల మోజెట్ చౌదరి గారు అని వారి అల్లుడు కంచెల్ల నిరీక్షణ కుమార్ గారు, డాక్టర్ కంచెల్ల నిరీక్షణ కుమార్ గారు, వారికి పద్యరంగం చాలా అభిరుచి. మరి నేను అక్కడికి వారానికి 2 రోజులు అక్కడికి వెళ్ళి ఆయన కూడా నాకు ఈ గుమ్మడి గోపాలకృష్ణ గారి ద్వారానే పరిచయం అయ్యారు. అది వారు ఇప్పుడు అంటే అయ్యా కుల మతంతో సంగీతానికి సంబంధం లేదండి, ఆస్వాదించటమే అయ్యా. ఇప్పుడు దీనికి అసలు ఈ కళలు పోషిస్తున్న వాళ్ళు పరోక్షంగా చాలా మంది ఉన్నారు సార్, బయట చాలా మంది ఉన్నారు. లేకపోతే మాలాంటి కళాకారులు అందరూ ఎలా బతుకుతారయ్యా? మాలాంటి కళాకారులు అందరూ ఎలా బతుకుతారండి? కారణం అండి. ఇప్పుడు ప్రేక్షకులు లేకపోతే కళాకారులు లేడండి. ప్రేక్షకుడు ఆహా అంటేనే వీడికి ఒక ఆనందం అండి. ఇప్పుడు మేము నాటకం అంతా వాంచేస్తామయ్యా, అయిపోయిన తర్వాత పెట్టి సర్దుకుంటా పట్టుకుంటా ఎవరు దొరకరు, ఎవరు ఉండండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు నేర్చుకున్నారా బాబు అనిపిస్తుంది ఈ కాసేపు. ఈ తర్వాత మీలాంటి వారు ఎవరు వచ్చి ఆహా బా గురువుగారు ఏమాయించారని అంటే ఈ కష్టాలంతా మర్చిపోయి మళ్ళా ఆరోగ్యం పెట్టుకుని మళ్ళీ మేము సిద్ధమవుతాం. ఎందుకంటే ఇవాళ అప్పుడు మేము బతికే దీని మీద కష్టం చేసామండి. ఒకనొక టైంలో ఈ నాటకాలు హార్మోన్ వేసుకెళ్తాకి కావిళ్ళు మోసుకెళ్ళేవాడిని. ఒక పక్కనేమో డ్రెస్ పెట్టి ఒకటి, ఒక పక్కన హార్మోన్ పెట్టుకుని కావిళ్ళలో మోసుకుని వెళ్ళి నాటకాలు ఆడిన రోజులు ఉన్నాయి అయ్యా. అవునయ్యా, ఉండాలండి, అందించాలి. మరి ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం ఈ అప్పుడు అవునండి. చాలా వరకు మేము కూడా ఇప్పుడు నేను తెలిసి కూడా ఇప్పుడు అది ఎమ్మిగనూరు కానివ్వండి, ఇప్పుడు కడప కానివ్వండి, అవన్నీ కూడా టికెట్ నాటకాలు వెళ్ళేవాళ్ళం. వాయించేవాట సుభాషిణి గారు మేము అప్పుడు వెళ్ళేవాళ్ళం. ఆ థియేటర్లో పెట్టేవాళ్ళు టికెట్ నాటకాలు. తర్వాత ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయేమో కానీ తర్వాత కానీ ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఏదో సంగీత పాఠాలు చెప్పుకుంటూ వీటిలో సుభాషిణి గారు కూడా పాపం వాడికి ఆరోగ్యం. అవునయ్యా, అన్నమాచార్య కీర్తనలు అలాగేనే పాడతానండి కంపల్సరీ. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సూత నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సూత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుందమా ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోధర తిరుగడనాయక హరి హరి వేదోధర తిరుగడనాయక వేదోధర తిరుగడనాయక నాదా ప్రియతే నమో 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 నాదా ప్రియతే నమో నమో
నారాయణతే నమో నమో భవ నారద సూద నమో నమో నారాయణతే నమో 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 నమో. చాలా బాగుంది స్వామి. హే అది మీకు ఒక్కసారి చివరిగా అయ్యా మీకు ఇష్టమైన పద్యం ఏదైనా ఒకటి పాడి ముగిద్దాం. అలాగే అలాగే గతిపోయినవి కానీ శ్మశాన స్థలే కన్ను మోచిన మనుగ భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడై మోచిరా నాని చరలంబులే విషయమై ఏ పన్ను మల్లాది ఏ పన్ను మల్లాది అల్లాడి అల్లాడిలో అన్ని బ్రహ్మది క్రాయినవి అన్ని బ్రహ్మది క్రాయిపోయినవి నిక్కంబిందు పాషాణలు చాలా సంతోషం అండి. అయ్యా చక్కగా ఆలోచించారు. మీతో సంభాషిస్తున్నాను చెప్పి ఏదో లౌకికమైన ఆనందాన్ని గురయ్యాము. మీరు ఇంత బిజీ సమయంలో కూడా పిల్లలకు తరఫీ తీసుకుంటూ పెద్దవాళ్ళకి తరఫీ తీస్తూ మాకు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ మంచి అవకాశాన్ని మాకు కలగజేసినందుకు మీకు మీ ఛానల్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయ్యా చాలా మన్నించాను. నమస్కారం.